హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూస్తారంటే ఆ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తారు. హీరో జియాన్ మాత్రమే వెళ్తారు. హీరో ఇంకా రాలేదు. సో హీరోయిన్ జియాన్ దగ్గర లీవే ఎక్కడ, ఎందుకు ఇంకా రాలేదు అని అడిగినప్పుడు వాడు లేట్గా వచ్చి జాయిన్ అవుతా అని చెప్పాడు. మనకు ప్రెజెంటేషన్ తెలుసు కదా, సో రా మనం లోపలికి వెళ్దామని జియాన్ ధైర్యంగా సుషిని లోపలికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళి చూస్తే ఆ టెండర్ కోసం వచ్చిన అందరూ పెద్ద పెద్ద కంపెనీలో నుండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లోపలికి వెళ్తే అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ టైం ఒక కంపెనీ వెబ్సైట్ మన వాళ్ళు చేసిన వెబ్సైట్ లానే ఉంది. ఇప్పుడు ఇద్దరికి ఏం చేయాలో తెలియడం లేదు. కానీ జియాన్ ఊరికే ఉండకుండా మన టర్న్ వచ్చేలోగా నేను మన వెబ్సైట్ని చేంజ్ చేసి చూస్తాను అని వెబ్సైట్ని చేంజ్ చేస్తా అని చెప్పి వెబ్సైటే లేకుండా చేసేస్తాడు. అంతే, వాళ్ళు చేసిందంతా టోటల్గా పోతుంది. కరెక్ట్గా వాళ్ళు కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మన వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడేం చేసేది, సచ్చామని హీరోయిన్ చూస్తున్నప్పుడు జియాన్ వచ్చి నేను చూసుకుంటాను అని వాడిప్పుడు పైకి లేచి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ వాళ్ళ వెబ్సైట్ మంచిగా లేకపోవడంతో ఇదంతా ఒక వెబ్సైటా, ఈ వెబ్సైట్ని పెట్టుకొని మీరు టెండర్ మాట్లాడటానికి వచ్చారా, మా టైంని వేస్ట్ చేయడానికి వచ్చారా మీరు అని వాళ్ళు అర్చగా జియాన్ భయపడిపోతాడు. వాళ్ళ దగ్గర ఏం చెప్పాలో తెలియక నిల్చో ఉన్నప్పుడు కరెక్ట్గా హీరో వచ్చేస్తాడు. వచ్చి మేము అప్పుడే చూపించింది జస్ట్ ఒక డ్రాఫ్ట్ అంతే, ఇది మేము ఫస్ట్ క్రియేట్ చేసిన వెబ్సైట్, ఫైనల్ వెబ్సైట్ నా దగ్గర ఉంది అని హీరో ఒక కొత్త వెబ్సైట్ని క్రియేట్ చేసినట్లున్నాడు. ఇప్పుడు ఆ వెబ్సైట్ని చూపించి సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగా అక్కడ ఉన్న అందరికీ ఆ వెబ్సైట్ చాలానే నచ్చేస్తుంది. సో ఇంప్రెస్ అయిపోతారు. హీరోయిన్కి అయితే ఇప్పుడే రిలాక్స్గా ఉంది. ఎలానో లాస్ట్ మినిట్లో వచ్చి కాలేజ్ పరువుని కాపాడాడు అని హీరోయిన్ హ్యాపీగానే ఉంది. కానీ జియాన్కి మాత్రం కోపం వచ్చేస్తుంది. మనం ముగ్గురం కలిసే కదా ఈ ప్రాజెక్ట్ని చేశాము, మరి ఆ వెబ్సైట్ని మార్చిన విషయాన్ని ఎందుకు మా ఇద్దరి దగ్గర చెప్పలేదు, మనమంతా ఒకే టీం కదా అని హీరో దగ్గర అడగ్గా అవును మనమంతా ఒకే టీమే, కానీ నా మాట వింటేనే మీరు సక్సెస్ అవ్వగలరు అని వీడు ఎప్పటిలానే కోపం వచ్చేలా పొగరుగా మాట్లాడగా జియాన్కి ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది. సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు, హీరో నిన్న ఇచ్చిన ఆ ప్రెజెంటేషన్ నచ్చి ఆ కంపెనీ వాళ్ళు హీరో టీమ్ కి ఆ ప్రాజెక్ట్ ని ఇస్తారు. ఇప్పుడు ఈ విషయం తెలిసి స్టూడెంట్స్ అందరికీ అంతా హ్యాపీగా ఉంది. ఏమంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేశారు అంటే చదువుతున్నప్పుడే అందరూ సంపాదించడం స్టార్ట్ చేస్తారు. సో అందరూ ఆ సంతోషంలో గెంతులేస్తున్నప్పుడు జియాన్ మాత్రం కోపంగా హీరోని చూసి ఎందుకు నిన్న జరిగిన అన్ని విషయాలు చెప్పలేదు, నేను నిన్న అందరి ముందు ఎలా అవమానంగా నిలబడ్డాను అని కూడా చెప్పు, అప్పుడే కదా అందరికీ నీ గురించి తెలుస్తుంది అని కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి జరిగేదంతా చూస్తున్నప్పుడు బాధగా ఉంది. సో హీరో దగ్గర నువ్వు ఎందుకు నిన్న జియాన్ దగ్గర అంత కోపంగా మాట్లాడావు, ఏ ప్రాబ్లం రాకూడదు అని లాస్ట్ మినిట్ లో నువ్వు వెబ్సైట్ ని చేంజ్ చేసావు అని నేను అర్థం చేసుకున్నా. ఆ విషయాన్ని వాడికి నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా ఇద్దరు గొడవ పడుతున్నారు అని అడిగినప్పుడు హీరో ఏం చెప్పకుండా ఇప్పుడు నేరుగా జియాన్ని వెళ్ళి మీట్ అవుతాడు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అని తెలియడం లేదు. నెక్స్ట్ డే చూస్తే హీరో జియాన్ ఇద్దరు నార్మల్ గా మాట్లాడుతూ బేస్ గ్రూప్ కి వస్తారు. సుషి చూసేసి అంతలో ఇద్దరు కలిసిపోయారా అని హీరోయిన్ షాకింగ్ గా చూస్తుంటుంది. ఇలా వీళ్ళ మధ్య ఏం ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసి కలిసిపోతుంటారు. ఇలా ఉన్నప్పుడు సడన్ గా ఒకరోజు ప్రొఫెసర్ లిన్ ఒక లేడీని పిలుచుకొని వచ్చి ఇక నుంచి మీ ప్రాజెక్ట్ మేనేజర్ తినేయ అని ఒక లేడీని చూపించి ఇంట్రో ఇస్తాడు. ఆ లేడీ ఎవరు అని చూస్తే ఒక పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తుంటుంది. యాక్చువల్లీ ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ కాలేజ్ తో టైఅప్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఆ లేడీతో పాటు ఒక 10 మంది దాకా వస్తారు. వాళ్ళందరూ ఆ లేడీ దగ్గర వర్క్ చేసే వాళ్ళే. సరే వీళ్ళెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిండారు అని అందరూ కన్ఫ్యూజన్ లో చూస్తుంటే అప్పుడే తెలుస్తుంది హీరో వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారే ఆ కంపెనీకి ఈ లేడీ వాళ్ళు కూడా వెళ్ళింటారు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. ఎలా ఉన్నా ఆ ప్రాజెక్ట్ వాళ్ళకే వస్తుంది అని అనుకోనింటారు. కానీ ఆ ప్రాజెక్ట్ హీరో వాళ్ళకి ఇచ్చేసారు కదా. సో ఇప్పుడు హీరో వాళ్ళు చేస్తున్న ఆ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేయడానికి ఆ లేడీ ఇక్కడికి వచ్చింటుంది. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆ లేడీ కంట్రోల్లో ఉంటుంది. ఆ లేడీ చెప్పినట్లే స్టూడెంట్స్ అందరూ వర్క్ చేసేలా ఉంటుంది. ఆ మాట వినగానే సుషికి అంత కోపం వస్తుంది. ఏమంటే డే అండ్ నైట్ కష్టపడి చేసింది మనం, కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చి ఈజీగా ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారా అన్నట్లు చూస్తుంటుంది. కానీ ఏం చేయలేరు కదా, ఏమంటే కాలేజ్ వాళ్ళతో టైఅప్ లో ఉన్నారు కదా.
సో వాళ్ళు చెప్పింది చేయాల్సిందే అన్న ఒక సిచ్యువేషన్‌లో అందరూ ఉంటారు. కానీ హీరోయిన్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. హీరో దగ్గర "నువ్వు జరిగేదంతా చూస్తూనే కదా ఉన్నావు. ప్రాజెక్ట్‌ని వాళ్ళకి ఇవ్వబోతున్నావా?" అని అడగ్గా హీరో "మరి మనం ఏం చేయగలం? ప్రాజెక్ట్‌ని త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు" అని హీరో చాలా కూల్‌గా ఏం జరగనట్లు మాట్లాడగా హీరోయిన్ మాత్రం టెన్షన్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ ఐడియా డే అండ్ నైట్ కష్టపడి వర్క్ చేసింది. ఆ వెబ్‌సైట్‌ని రెడీ చేసింది అంతా నువ్వే కదా! మరెలా ఇప్పుడు ఇంత కూల్‌గా ఉన్నావు అని అడగ్గా హీరో ఇప్పుడు నువ్వు ఎవరి కోసం ఫీల్ అవుతున్నావు? నా కోసమా అని అడగ్గా నీ కోసం మాత్రమే కాదు అందరి కోసం ఫీల్ అవుతున్నా. మేమందరం కూడా ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డాం కదా అన్నప్పుడు హీరోని చూసారంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మన దగ్గర నుండి వేరే వాళ్ళ చేతికి పోతుంది అని ఫీల్ అవుతున్నావా? రేపు కాలేజ్ అంతా కంప్లీట్ చేసి బయట వెళ్ళిన తరువాత సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే వస్తుంది. వాటన్నింటికి కూర్చొని ఇలానే ఫీల్ అవుతుంటావా? సో ఊరికే ఆలోచించకుండా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే పని చూడు అంటాడు. సుషిక అయితే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. సో ఇప్పుడు హీరో దగ్గర నీ లైఫ్ లో నువ్వు దేన్ని సీరియస్ గా తీసుకోకుండా ఉండొచ్చు. కానీ నేను అలా ఉండలేను. ఈ బేస్ గ్రూప్ నీది. ఈ ప్రాజెక్ట్ కూడా నీదే. సో నువ్వు దీన్ని ఎవరి దగ్గర ఇవ్వాలి అని నువ్వు డెసిషన్ తీసుకోవచ్చు. కానీ నేను ఈ గ్రూప్‌లో ఉండాలా? వద్దా? అని నేను మాత్రమే డిసైడ్ అవ్వగలను. సో నేను ఇంక తరువాత ఈ గ్రూప్‌లో ఉండలేను అని హీరోయిన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో అయితే ఏం చెప్పలేక సైలెంట్‌గా చూస్తుంటాడు. ఇక హీరోయిన్ నేరుగా రెండి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఫీల్ అవ్వగా రెండి కూడా కాలేజ్‌లో ఏం చెప్తే అదే కదా చేయగలం. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? అని అడిగితే హీరోయిన్ లేదు అంటుంది. మరి ఇంకేం రియాలిటీని యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఏం చెప్తారో అది చెయ్యి అన్నప్పుడు హీరోయిన్ కానీ ఆ ప్రాజెక్ట్ లీవే కష్టపడి చేసింది అని మళ్ళీ స్టార్ట్ చేయగా ఇక్కడ చూడు సుషి నాకు తెలిసి లీవే మిగిలిన స్టూడెంట్స్‌లా అంతా కాదు. వాడు ఖచ్చితంగా ఈ విషయంలో ఏమైనా ప్లాన్ పెట్టుకుంటాడు. సో నువ్వు వెయిట్ చెయ్యి అన్నట్లు చెప్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ అయితే ఇప్పుడు ఆ బేస్ గ్రూప్‌లో నుండి వచ్చేసింది కదా! సో జాలీగా నిద్రపోతుంటుంది. కానీ అద్దాలమ్మాయి మాత్రం టైం అవుతుంది అని రెడీ అవుతూ హీరోయిన్‌ని చూసి "నువ్వు జియాన్ మాట్లాడుకొని ఇలా అంతా చేస్తున్నారా ఏంటి? ఒకటి వాడు అలిగి గ్రూప్‌ని వదిలి వెళ్ళిపోతున్నాడు. లేదంటే నువ్వు అలిగి వెళ్ళిపోతున్నావు" అని అద్దాలమ్మాయి ఫాస్ట్‌గా రెడీ అయ్యి అక్కడి నుండి వెళ్ళగా హీరోయిన్ "ఎందుకు నువ్వు ఇప్పుడు ఇంత ఫాస్ట్‌గా రెడీ అయ్యి వెళ్తున్నావు?" అని అడిగినప్పుడు అద్దాలమ్మాయి "నీకేమ్మా నువ్వు గ్రూప్‌లో నుండి వచ్చేసావు. జాలీగా పనుకొని నిద్రపోతున్నావు. కానీ అక్కడ ఆ రాక్షసి మా ప్రాణాలంతా తీస్తుంది. ఏమో స్కూల్లో పిల్లల్ని ట్రీట్ చేస్తున్నట్లు కదా చేస్తుంది" అని చెప్పి అద్దాలమ్మాయి వెళ్ళిపోతుంది. నిజంగానే అక్కడ ఆ లేడీ అందరి దగ్గర చాలా రూడ్‌గానే బిహేవ్ చేస్తుంటుంది. "ఈ ప్రాజెక్ట్‌ని త్వరగా కంప్లీట్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే మీ సీనియర్స్ దగ్గర వచ్చి అడగండి. ఎంత మీరు కాలేజ్ స్టూడెంట్స్‌గా ఉన్నా ఇప్పుడే మీరంతా చాలా ప్రొఫెషనల్‌గా నడుచుకోవాలి. మీ కాలేజ్ అటెండెన్స్, క్లాసెస్ గురించి నేను చూసుకుంటాను. సో మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రమే డే అండ్ నైట్ వర్క్ చేయండి" అని స్టూడెంట్స్‌ని టార్చర్ చేస్తుంటుంది. ఇప్పుడు అద్దాలమ్మాయి దగ్గర ఈ డిజైనింగ్ వర్క్ అంతా ఎవరు చేస్తున్నది అని అడుగుతుంది. యాక్చువల్లీ ఆ డిజైనింగ్ వర్క్ సుషీనే చేస్తుంటుంది. ఇప్పుడు ఆ లేడీ ఆ అమ్మాయి ఎక్కడా అని అడుగుతుంటుంది. అలిగి వెళ్ళిపోయింది అనా చెప్పగలరు. సో అద్దాలమ్మాయి అది తనకి ఒక ఇంపార్టెంట్ అయిన క్లాస్ ఉంది. అందుకే వెళ్ళింది అని మేనేజ్ చేస్తుంది. కానీ ఆ లేడీ మేనేజర్ ఎలా నమ్ముతుంది? మీకంతా లేనిది తనకి మాత్రం ఏంటి స్పెషల్ క్లాస్? ఇక్కడ తన క్లాస్ టైం టేబుల్‌ని చూపించు అన్నట్లు అడగ్గా అంతే అద్దాలమ్మాయి భయపడిపోతుంది. ఏం చేసేది ఇప్పుడు అని చెప్పి హీరో ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని వాడిని తిరిగి చూస్తే వాడు ఏం పట్టించుకోకుండా కూర్చోంటాడు. అద్దాలమ్మాయి అయితే సచ్చాను నేను ఈరోజు అని క్లాస్ టైం టేబుల్‌ని ఓపెన్ చేసి చూపిస్తే షాకింగ్‌గా ఆ టైం టేబుల్ అంతా చేంజ్ అయి ఉంది. హీరోనే చేంజ్ చేసింటాడు. ఏం పట్టించుకోనట్లు కనిపించినా కూర్చున్న ప్లేస్‌లో నుండే టైం టేబుల్‌ని చేంజ్ చేసింటాడు. సో ఎలానో అద్దాలమ్మాయి, హీరోయిన్ ఇద్దరు ఆ లేడీ దగ్గర నుండి తప్పించుకుంటారు. ఇంకా ఈవినింగ్ అద్దాలమ్మాయి హాస్టల్‌కి వెళ్ళి "సుషి నిన్ను చూస్తుంటే నాకు చాలానే జెలస్‌గా ఉంది. వాడు నీకోసం ఏమంతా చేస్తున్నాడో అని తెలుసా? వాడు మిగిలిన వాళ్ళ దగ్గర మాట్లాడటానికి, నీ దగ్గర మాట్లాడటానికి చాలానే డిఫరెన్స్ ఉంది" అన్నప్పుడు హీరోయిన్ చాలా ఎక్సైటెడ్‌గా "అంతలా ఏం చేశాడేంటి?" అని అడుగుతుంది. అద్దాలమ్మాయి కూడా జరిగిందంతా చెప్తుంది. సుషికి అయితే నా కోసం అలా అంతా చేశాడా అని హీరోయిన్‌కి మనసులో హ్యాపీగానే ఉంది. ఇంక నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ మళ్ళీ ఆ బేస్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి
ప్రాజెక్ట్ ని చేద్దామని డిసైడ్ అయ్యి వెళ్తున్నప్పుడు ఆ లేడీ మేనేజర్ తో పాటు చాలా మంది వచ్చింటారు కదా. అందులో ఒక అబ్బాయి హీరోయిన్ దగ్గర వచ్చి మనం చేస్తున్న ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ కావాలి, కాస్త ఇవ్వగలరా అని అడగ్గా హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. మీరు మాకంటే సీనియర్సే కదా, మరి మీరు దాన్ని కూడా సొంతంగా చేసుకోలేరా? అది ఏం ప్రాజెక్ట్ అన్నది కూడా తెలియకుండా సడన్ గా వచ్చి ఆ ప్రాజెక్ట్ మీ సొంతం అని తీసుకుంటే ఎంత కోపం వస్తుంది అని హీరోయిన్ ఇష్టానికి అరుస్తూనే ఉంటుంది. అప్పుడు వాడు దీనికంతా నేను కారణం కాదు, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఆ లేడీనే అన్నప్పుడు హీరోయిన్ దీని వెనుక ఎవరున్నా సరే ఇది లీవే ప్రాజెక్ట్ అని చెప్పి హీరోయిన్ ఇప్పుడు హీరోని చూడటానికి వెళ్తుంది. ఏంటి కోపమంతా తగ్గినట్లుంది, మళ్ళీ వచ్చేసావు అని హీరో అడగ్గా హీరోయిన్ కూడా అవును అని చెప్పి ఇప్పుడు వర్క్ చేద్దామని తీసి చూస్తే తిను చేయాల్సిన వర్క్ అంతా అలానే పెండింగ్లోనే ఉంటుంది. ఇదంతా ఎందుకు చేయకుండా అలానే పెట్టిండారు అని అడిగితే హీరో అదంతా నువ్వు చేయాల్సిన వర్కే కదా, నువ్వు వచ్చి చేస్తావు అనే ఆ వర్క్ పెండింగ్లో ఉంది అంటాడు. వెంటనే హీరోయిన్ అయితే నేను మళ్ళీ వస్తాను అని నీకు తెలుసా అని అడిగినప్పుడు అవును రాకుండా ఎక్కడికి వెళ్తావు ఏంటి అన్నట్లు చూసి నవ్వుతుంటాడు. ఇక సుషి కూడా తన వర్క్ ని చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ లేడీ మేనేజర్ హీరోయిన్ ఎంత బాగా డిజైన్ చేసినా బాలేదు బాలేదు అని సుషిని టార్చర్ చేస్తుంటుంది. ఇప్పటికీ నేను 5 సార్లు డిజైన్ని చేశాను, కానీ ఒక్కటి కూడా తనకి నచ్చలేదు, తన దగ్గర నుండి నేను ఎలా తప్పించుకునేది అని ఆ లేడీ కాల్ని మ్యూట్ చేసి హీరో దగ్గర చెప్తున్నప్పుడు వీడు సడన్ గా ఫోన్ ని తీసి ఆన్ చేసి ప్రాజెక్ట్ ని రివ్యూ చేయడానికి రేపు వస్తున్నారంట అన్నట్లు చెప్పగా ఆ లేడీ హీరో చెప్పింది విని అయ్యయ్యో రేపే రివ్యూ చేయడానికి వస్తున్నారా, అయితే డిజైన్ ని నువ్వేం చేంజ్ చేయొద్దు, పాత డిజైనే ఉండని బాగుంది అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య నన్ను ఆ లేడీ దగ్గర నుండి కాపాడాము అని హీరోకి థ్యాంక్స్ అంతా చెప్తుంటుంది. హీరోయిన్ ఎంత ఇప్పుడొచ్చి ఆ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నా మనం చేసిన ప్రాజెక్ట్ ని వాళ్ళు చేసినట్లు క్రెడిట్ అంతా వాళ్ళకి పోతుంది కదా అని హీరోయిన్ కి బాధగానే ఉంది. కానీ హీరో జియాన్ ఇద్దరు అదంతా కేర్ చేయకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తుంటారు. వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా ఉన్నారు అని హీరోయిన్ కి ఏం అర్థం కావడం లేదు. ఇంకా ఫైనల్లీ అందరూ కలిసి ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేస్తారు. సో నెక్స్ట్ డే దీన్ని సెలబ్రేట్ చేయాలి అని అందరూ ఆ రోజు నైట్ పార్టీకి వెళ్తారు. హీరోయిన్ కి అయితే క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అని బాధగా ఫీల్ అవుతుంటుంది కదా. సో ఆ బాధలో కూర్చొని ఫుల్ గా తాగుతుంటుంది. ఎంతలా అంటే హీరోని సుషిని పిలుచుకొని వెళ్తుంటాడు. నైట్ 2 గంటల పైన అయిపోతుంది. ఇప్పుడు హాస్టల్ కి హీరోయిన్ ని పిలుచుకొని వెళ్ళలేరు. సో రెండీ రూమ్ లో పడుకోబెడదామని హీరో రెండీనే పిలుచుకొని వెళ్తుంటారు. ఏమో సరుకుల మూటని తీసుకుని వెళ్తున్నట్లు సుషిని ట్రాలీలో లాక్కుని వెళ్తుంటారు. హీరోయిన్ అయితే తాగిన మత్తులో ఏం చేస్తున్నామని తెలియక లేచి నిలబడి డాన్స్ వేయడం మర్చడం అని ఏమేమో చేస్తుంటుంది. అలానే ఇప్పుడు హీరో మీద కూడా పడిపోతుంది. రెండీ అయితే ఇదే ఛాన్స్ అని ఫొటోస్ అంతా తీస్తుంటుంది. హీరో అయితే సైలెంట్ గా ఉండు, ఇలా ఫొటోస్ అంతా తీయకు అంటాడు. ఇంకా ఫైనల్లీ సుషిని కష్టపడి రెండీ రూమ్ కి పిలుచుకుని వెళ్ళి పడుకోబెట్టేస్తారు. తను బాగా నిద్రపోతుంటుంది. కానీ సడన్ గా నిద్రలో నుండి లేచి కూర్చొని రెండీని చూసి నేనెక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అన్నట్లు అడగ్గా నువ్వు నా స్టూడియోలోనే ఉన్నావు, లీవే లోపల నిద్రపోతున్నాడు అంటుంది. ఓ అయితే వాడు ఇక్కడే ఉన్నాడా అన్నట్లు చూస్తుంటుంది. రెండి నీకు తెలీదు కదా, వాడు మా బ్యాండ్ కి ఇన్వెస్ట్ చేశాడు, సో వాడు అప్పుడప్పుడు ఇక్కడే వచ్చి స్టే చేస్తాడు, సో వాడు అక్కడే ఉంటాడు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర నీకు రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి అంటే నువ్వు ఈ సైడ్ వెళ్ళు అని చూపించి రెండి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుషి కూడా సరే అని పనుకుంటుంది. కానీ మళ్ళీ పైకి లేచి రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి అని చెప్పి రెస్ట్ రూమ్ కి వెళ్ళేసి వచ్చి ఇప్పుడు నిద్ర మత్తులో రెండి రూమ్ కి వెళ్లకుండా హీరో రూమ్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ బెడ్ మీద పనుకొని బాగా నిద్రపోతుంటుంది. వాడు అప్పుడే స్నానం చేసి బయట వస్తాడు. అక్కడ బెడ్ మీద సుషిని చూసి బెదిరిపోతాడు. ఇదేంటి ఇక్కడ నిద్రపోతుంది అని చూసినోడు ఇప్పుడు దగ్గరకు వెళ్ళి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇది నా రూమ్, బయట వెళ్ళు అని చెప్తున్నప్పుడు హీరోయిన్ కి సడన్ గా వామిట్ వచ్చేస్తుంది. ఫాస్ట్ గా తనని పట్టి బాత్రూమ్ లోపలికి తోస్తాడు. ఇక హీరోయిన్ వామిట్ అంతా చేసి బయట వస్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ కాస్త తెలివిగా ఉంది. దానివల్ల నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇది రెండీ రూమ్ కాదా అని అడగ్గా వాడు ఇది నా రూమ్, నువ్వు కాస్త రెండీ రూమ్ కి వెళ్తావా అని ల్యాప్టాప్ ని తీసి ఏమో చేస్తుంటాడు. హీరోయిన్ కూడా ఏంటి వీడు ఈ టైంలో ల్యాప్టాప్ ముందు కూర్చోన్నాడు, ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా అని ఫాస్ట్ గా వాడి దగ్గరకు వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావో చూపించు, అప్పుడే నేను వెళ్తాను అంటుంది. కానీ వాడు చెప్పనంటున్నాడు.
హీరోయిన్ కూడా సైలెంట్గా ఉండనంటుంది. నువ్వు ఇప్పుడు చెప్పలేదు అంటే నేను ఇక్కడి నుండి వెళ్ళను అని గట్టిగా అరుస్తుంటుంది. వాడు అర్చకు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర నువ్వు ఏమనుకున్నావు, నేను అంత ఈజీగా ఆ లేడీ మేనేజర్ చెప్పిందంతా చేస్తాను అని అనుకున్నావా? మనం ఇన్ని రోజులు ఆ లేడీ మేనేజర్ చెప్పిన ప్రాజెక్ట్ని చేసాం కదా, అదంతా వేస్ట్ అసలు. ఆ ప్రాజెక్ట్ వల్ల అస్సలు ఎలాంటి ప్రాఫిట్ రాదు. సో నేను ఇప్పుడు కొత్తగా ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నా. ఈ యాప్ ద్వారా మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది అంటాడు. అప్పుడు హీరోయిన్, ఓ అయితే ఇదేనా నీ ప్లాన్, ఎందుకు నా దగ్గర చెప్పలేదు, మనమందరం ఒకే టీమే కదా, చెప్పింటే నేను హెల్ప్ చేసింటాను కదా అన్నప్పుడు హీరో, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని నేను సీక్రెట్గా చేశాను. ఒకవేళ రేపు ఈ విషయం బయట తెలిసినా నిన్ను పిలిచి ఎవరు ఏం అడగకూడదు కదా, అందుకే నీకు కూడా చెప్పలేదు అని హీరో మాట్లాడుతూ ఉన్నప్పుడే హీరోయిన్ హీరో షోల్డర్ మీద పడి నిద్రపోతుంటుంది. వాడు సుషిని చూస్తూ కూర్చుంటాడు. ఇలా కొద్ది కొద్దిగా వీళ్ళిద్దరూ క్లోజ్ అవ్వగా ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.